అన్నమయ్య జిల్లా మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసు విచారణ తుది దశకు చేరుకుంది. మరింత లోతుగా సిఐడి దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లి ఫైల్ దగ్ధం కేసు మరో 5 నెలల్లో తుది దశకు చేరుతుందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్లో పరిపాలన భవనాన్ని కలెక్టర్ శ్రీధర్ కలిసి ఆయన పునఃప్రారంభించారు. గత ఏడాది మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ఫైళ్లను దహనం చేసిన కేసులో సిఐడి అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారని, ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారని తెలిపారు. దీనిపై మరిన్ని విశేషాలు రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి, అక్కడ ఫైళ్ల దగ్ధం కేసుకు సంబంధించి సిసోడియా గారు ఏమన్నారు, దానికి ఎలాంటి వివరణ ఇచ్చారు? మదనపల్లి ఆర్డీఓ కార్యాలయ దగ్ధం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములను మొత్తానికి బినామీ పేర్లతో కాజేశారని చెప్పేసి ఒక పెద్ద ఆరోపణ అయితే జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే అవన్నీ బయటపడ్డాయని చెప్పేసి రాత్రే తగలబెట్టారు. ఈ ఘటన నేపథ్యంలో దాదాపు ఇప్పటి వరకు ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న 2 ఆర్డీఓ స్థాయి అధికారులని, అలాగే మరో 3 కింది స్థాయి అధికారులు, మొత్తం 5 అయితే పోలీసులు అరెస్ట్ చేసి కేసు విచారణ అయితే సాగుతా ఉంది. దాదాపు